వెలకట్టలేనిది మనిషి ప్రాణం. ప్రతి యుద్ధంలోనూ వేల కొలది వేరే సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు వాళ్ళని పోగొట్టుకుని అల్లాడుతున్నాయి. సైనికులకు బదులుగా రోబోలను ఉపయోగిస్తే ఎటువంటి ప్రాణ నష్టం ఉండదు. ఇటువంటి హ్యాండ్రో హ్యూమనాయిడ్ రోబోలను ఎక్కువగా తయారు చేసి భారత సైన్యానికి అందించాలన్నదే నా లక్ష్యం. అందుకు ఏఆర్డీ అప్రూవల్ అవసరం. ఇక్కడున్న విజ్ఞానవేత్తలు, అధికారులు చిట్టిని పద్ధతి ప్రకారం పరీక్షించి అంగీకారం తెలపాలని సవినయంగా కోరుకుంటున్నాను. డాట్. ఈ రోబో మనుషుల్ని గాయపరచకూడదు అన్న అసిమో విధుల ప్రకారం తయారు చేయబడిందా? ఈ రోబో అలా తయారు చేయబడింది కాదు. కారణం, యుద్ధరంగంలో రోబోలు శత్రు సైన్యాన్ని చంపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. Let me check your color and shape perception. Take the red cube up and put it on the yellow pyramid. Not possible. Then? Reverse is possible. Yellow pyramid on the red cube. గ్రీక్ పరుగు వీరుడు ఎక్లెస్ తాబేలు యొక్క పరుగు పందెంలో తాబేలు కొంచెం ముందుగా బయలుదేరినప్పటికీ తాబేలే గెలుస్తుందని నిరూపించబడిందే, అది తెలుసా? తెలుసు. ఇట్స్ అ పారాడాక్స్. ప్రాక్టికల్లీ అదొక కన్వర్జెంట్ సీరియస్ గా ఉండటం వల్ల ఎక్లెస్ కూడా గెలవచ్చు. ఏమంటారు? అప్రూవ్ చేసేయచ్చు కదా? Sure. 1 minute ప్లీజ్. మనిషి ప్రాణం విలువ ఏంటో తెలుసా నీకు? అది ఏ ప్రాణం అన్న దాన్ని బట్టి ఉంటుంది. ప్రమాదం వచ్చినప్పుడు ఎవరిని ముందు కాపాడతావు? డాక్టర్ ఐన్స్టైన్ నా లేక ఓ పిల్లవాడినా? హైపోథెటికల్ క్వశ్చన్. స్మార్ట్ ఆన్సర్. Now follow my commands. Ready. Please get up. తిరుగు. నడు. Turn right. Run forward. Run around. Run back. Turn left. Jump. Right. Run forward. Fast. Faster. Catch. Pussycat podu. Stop. Take it out. ఇది ప్రమాదమైన మెషిన్. ఎవరైనా చంపుతుంది. అప్రూవ్ చేయడం కుదరదు. నో ప్రొఫెసర్. దానికి ప్రతికూలమైన కమాండ్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేశారు. దాట్స్ ద ప్రాబ్లం. దీనికి మంచి, చెడు, మిత్రుడు, శత్రువు ఏం తెలీదు. ఇట్స్ జస్ట్ అ స్టూపిడ్ ఇన్ఫరెన్స్ ఎంజిన్, దట్స్ ఆల్. దీన్ని ఆర్మీలో చేరిస్తే శత్రువులకు బదులు మన జనరల్స్ నే పొడిచి చంపుతుంది. దీన్ని బయటికి వదిలితే ప్రమాదం. ట్రాఫిక్ పోలీస్ చేయికొస్తుంది. ఎలక్ట్రిక్ ట్రైన్లో ప్యాసింజర్స్ ని కొట్టి వాళ్ళ ఎముకల్ని వెరక్కొట్టిందని కంప్లైంట్ ఫైల్ అయింది. ఈ రోబో ఏదో ఫ్యాక్టరీలో ప్రోగ్రామ్ చేయబడ్డ గానుగెద్దు పని చేయడానికి లాయకి. సారీ డాగ్, కెనాట్ క్లియర్. ప్రొఫెసర్, మీకు నా మీద ఎందుకు కోపం చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నీ మీద నాకు ఏ కోపం లేదు. బట్ సైన్స్ తప్పు కాకూడదు అంతే. ఏంటా చిట్టి, అంతా తప్పుగా చేశావు. నేనేం తప్పు చేశాను? ఆయన చెప్పినట్టు చేయమన్నారు, చేశాను. పొడవు అంటే పొడవటమేనా? దానికి అర్థం అదే కదా. ఓ చిట్టి, స్టాప్ ద కార్. సార్, ఫైర్ సర్వీస్ వాళ్ళ మేమే దగ్గరికి వెళ్ళలేకపోతాం సార్. చాలా మంది లోపల ఇరుక్కుపోయారు సార్. ఇమీడియట్ గా వేరే ఏదైనా కోర్సు పంపించండి సార్. చిట్టి, నువ్వు వాళ్ళని కాపాడగలవా? హీట్ 799 డిగ్రీ సెల్సియస్, నాకు 1000 డిగ్రీ వరకు ఫైర్ రెసిస్టెన్స్ ఉందనే కాపాడగలను. చిట్టి, ఏ ప్రాణానికి హాని జరగకూడదు. ఓకే. భయపడకండి. ఐఎమ్ చిట్టి, ద రోబో. కాపాడటానికి వచ్చాను. వెల్ డన్ చిట్టి, వెల్ డన్. థ్యాంక్ యూ.
సార్ టీవీ చూడండి. మనిషి ప్రాణాలకు ప్రమాదం అని మీరు రిజెక్ట్ చేశారే రోబో, అది మనిషి ప్రాణాలని అగ్ని ప్రమాదం నుంచి కాపాడుతుంది. చూడండి. ఇక దిగు. చూసుకోండి, సరిగ్గా చూసుకోండి. ఎవరమ్మా? నా కూతురు గౌరీ లోపల దానం చేస్తుంది, కనపట్లేదయ్యా. ఏమైందో తెలియదయ్యా, దాన్ని కాపాడండి అయ్యా. సో వాట్, నాకు బట్టలు లేవు. ఇదిగో గౌరీ, ఎంత బుద్ధులేని పనిచేశా. ఆ అమ్మాయి నగ్నంగా ఉంది, తను ప్రాణాలతో ఉంది. ఏంటి వసే, అన్యాయంగా అమ్మాయిని చంపేశావు? చెప్పాను కదా, అది ఓ బుద్ధి లేని మెషిన్ అని. దాన్ని బయటికి వదలటం ప్రమాదం. నేను రిజెక్ట్ చేయటం కరెక్ట్ అని ఇప్పుడు నువ్వే ప్రూవ్ చేశావు. బ్యాడ్ లక్ వసే.